వెలుగుమట్ల బాధితుల దయనీయ పరిస్థితి. వాళ్ళ ఊరు పేరులో వెలుగుంది. ఆ ఊరి జనాల బతుకుల్లో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి. కంచె చేను మేసినట్లు అండగా ఉండాల్సిన పాలకులే విషనాగుల్లా మారి బతుకుల్ని కాటేశారు. వాళ్ళ జీవితాలను కష్టాల చీకట్లోకి తోసేశారు. ఇది వెలుగుమట్ల బాధితుల దయనీయ పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసి వారికి నిలువ నీడ లేకుండా చేసింది. కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో ఇండ్లలో నుంచి బయటకు వచ్చి నిరాశ్రయులైన బాధితులు సామాగ్రితో ఓవైపు చెట్ల కింద తలదాచుకుంటుండగా మరోవైపు కొంతమంది ఆటో ట్రాలీలను నివాసాలుగా మార్చుకున్నారు. వెలుగుమట్ల బాధితుల దయనీయ పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.